గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మకర రాశిలో జన్మించిన వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది, అన్ని రంగాల వారికి, వ్యాపారం చేస్తున్న వారికి, ఉద్యోగం చేస్తున్న వారికి, సంతాన విషయంలోనూ, కుటుంబ పరంగా ప్రేమ జీవితం ఎలా ఉంటుంది, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని అన్ని పాదాలు, ధనిష్టా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయండి. కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే, అంటే ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఈ మాసం చాలా బాగుంటుందండి. 10వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు, 11వ ఇంటి అధిపతి అయిన అంగారకుడు 12వ ఇంట్లో కలిసి ఉంటారు. వీరిద్దరూ కూడా 12వ ఇంట్లో ఉంటారు, 12th హౌస్లో ఉంటారు. దీని కారణంగా పని ఎక్కువగా చేయవలసి వస్తుంది. మీ ఆఫీస్లో కొంచెం పని భారం ఉంటుంది, కానీ ఒత్తిడి మాత్రం తక్కువగానే ఉంటుందండి. కెరీర్ పరంగా పెద్దగా సమస్యలు అయితే ఈ మాసంలో ఉండవండి, ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఉద్యోగానికి సంబంధించి విదేశీ పర్యటనల అవకాశాలను కూడా ఈ మకర రాశి వారు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వారికి విదేశాలు వెళ్ళే ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ఆన్సైట్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ మనోబలాన్ని కూడా పెంచుతుందండి. మంచి మంచి అవకాశాలను పొందగలుగుతారు ఈ మాసంలో. పని ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కష్టపడి పని చేయకుండా ఇష్టపడి పని చేస్తారు. అందుకే మకర రాశి వారికి ఈ మాసంలో పని ఎక్కువగా చేయవలసి వచ్చినా సరే ఒత్తిడి అనిపించదు. ఉద్యోగపరంగా ఈ రాశి జాతకులకు ఫిబ్రవరి మాసంలో పెద్దగా సమస్యలు అయితే లేవండి. 6వ ఇంటి అధిపతి అయిన బుధుడు వల్ల ఉద్యోగంలో మీ మనోబలం పెరుగుతుంది. బుధుడు యొక్క ప్రభావం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా, ఒకవేళ ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే చాలా నిజాయితీగా ఎదుర్కొంటారండి. మీరు ఈ మాసంలో అయితే పెద్దగా భయపడవలసిన అవసరమే లేదు. వ్యాపారస్తులు కూడా ఈ మాసంలో హుషారుగా ఉంటారు, దానివల్ల లాభాలను పొందుతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరుతుంది. ఉద్యోగ వ్యాపారాల కోసం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారం చేస్తున్న వారు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కొంతమంది ఆఫీసర్ల నుండి, కొంతమంది వ్యక్తుల నుండి ప్రయోజనాలను పొందుతారండి. మీ వ్యాపారంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా అనుకూల కాలమేనండి. మే మాసం నుండి ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు పర్వాలేదండి, అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు అయితే ఉండవు, కానీ మే మాసం తర్వాతతో పోల్చుకున్నట్లయితే అవకాశాలు తక్కువ కొత్త ఉద్యోగ ప్రయత్నాల విషయంలో. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మకర రాశిలో జన్మించిన వారికి ఫిబ్రవరి మాసం ప్రారంభంలో వ్యయం ఎక్కువగా ఉంటుందండి. ఏదో ఒక కారణం వల్ల డబ్బులు చేతులు మారే అవకాశాలు ఉన్నాయి. డబ్బు బాగానే ఖర్చు చేస్తారు. 12వ ఇంట్లో కుజుడు, శుక్రుడు ఉంటారు. దీని కారణంగా విలాసవంతంగా ఖర్చు చేయాలి అనుకుంటారు. కొన్ని వస్తువులను కొంటారు, కొన్ని బట్టలను కూడా కొనే అవకాశాలు ఉన్నాయి. విలువైన వస్తువుల మీద మీ మనసు అనేది మల్లుతుంది. గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఆనందాన్ని, విలాసాలను పెంచుకోవటానికి ప్రయత్నిస్తారండి. ఆనందాన్ని పొందుతారు, కానీ చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉంటుంది, కాదనట్లేదు, కానీ ఖర్చులు మాత్రం ఈ ఫిబ్రవరి మాసం మొదట్లో ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. శని భగవానుడు సొంత రాశిలో ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా బలోపేతం చేస్తాడు, మీకు సహాయం చేస్తాడు. ఆర్థిక పరంగా ఖర్చులు ఉన్నప్పటికీ కూడా, ఎక్కువగా ఖర్చులు చేసినప్పటికీ, విలాసాలపైన మీ మనసు మళ్ళినప్పటికీ కూడా
శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుందండి. ఆర్థిక పరంగా పురోగతిని సాధిస్తారు. వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు వ్యాపారం ద్వారా అనేక లాభాలను పొందుతారు. విదేశీ పరిచయాల ద్వారా కూడా మకర రాశి వ్యాపారస్తులు ప్రయోజనాన్ని పొందుతారు. ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో వారు గతంలో చేసిన పొదుపు ద్వారా కానీ గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ప్రయోజనాన్ని పొందుతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మకర రాశి వారికి 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసం ప్రారంభంలో కొంత బలహీనంగా ఉంటారండి. ఎందుకో కూడా వివరిస్తాను. శుక్రుడు కుజుడు 12వ ఇంట్లో ఉంటారండి. దానివల్ల ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టరు, బద్ధకంగా ఉంటారు. దానివల్ల మీ ఆరోగ్యం పైన కొంచెం ప్రతికూల ప్రభావం చూపుతుంది. తర్వాత శుక్రుడు అంగారకుడు మీ మొదటి ఇంట్లోకి వెళ్తారు. సూర్య భగవానుడు బుధుడు ఈ 2 గ్రహాలు ఇప్పటికే మొదటి ఇంట్లో ఉన్నాయి. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాలండి. ఎందుకంటే గ్రహాల యొక్క ప్రభావం వల్ల మకర రాశిలో జన్మించిన స్థానికుల కోపం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కడుపు పైన ప్రతికూల ప్రభావం పడటం కానీ రక్త సంబంధిత వ్యాధులతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. హై బీపీ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తలనొప్పిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఇప్పటికే అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆరోగ్య సమస్యలు అనేవి వాటంతరగా అవే తొలగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మాత్రం ఉపశమనం లభిస్తుందండి. కానీ ఈ నెలలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గ్రహాల యొక్క ప్రభావం వల్ల బద్ధకము పెరుగుతుంది, కోపం కూడా పెరుగుతుందండి. సాధారణంగానే మకర రాశి వారికి కోపం ఎక్కువ. దానికి తోడు గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఇంకా ఆవేశపడతారు. దానివల్ల కడుపుకు సంబంధించిన సమస్యలు రావటం కానీ హై బీపీ రావటం కానీ ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పటం కన్నా కూడా కోపాన్ని నియంత్రించుకోండి అని చెప్పాలి. ఎందుకంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ మాసంలో ఉపశమనం లభిస్తుంది. కొత్తగా మీకు వచ్చే సమస్య ఏంటంటే కోపం వల్ల కలిగే సమస్యలు. చీటికి మాటికి చిన్న విషయానికే కోపావేశానికి గురవుతారు. ఎక్కువగా ఆలోచించటం వల్ల కూడా టెంపరరీ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి తప్ప దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మకర రాశి వారికి మాత్రం ఈ మాసం అనుకూల సమయం అని చెప్పాలండి. ఎవరికైతే వివాహం అయిందో వివాహిత స్థానికులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుందండి. సూర్యుడు బుధుడు యొక్క ప్రభావం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. మీ తెలివితేటలతో జ్ఞానంతో కూడా వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. 2024 సంవత్సరం ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత కుజుడు మీ రాశిలోకే వస్తాడు. దానివల్ల మీ ప్రవర్తనలో కోపం పెరుగుతుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత మకర రాశి వారి బిహేవియర్లో కొంచెం చేంజ్ వస్తుందండి. కుజుడు రెచ్చగొడతాడు. కాబట్టి వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలి అనుకుంటే కోపాన్ని నియంత్రించుకోండి. మాటల వల్ల తగాదాలు రాకుండా చూసుకోండి. గ్రహ ప్రభావం వల్ల ఇంతకుముందు చెప్పినట్లుగా చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటారండి. కూల్గా ఆలోచించినట్లయితే ఎటువంటి సమస్యలు ఉండవు. మెయిన్గా మీకు ప్రాబ్లం ఏంటంటే కుజుడు యొక్క ప్రభావం వల్లే అన్ని సమస్యలునండి. మిగిలిన అన్ని గ్రహాలు దాదాపు అనుకూలిస్తున్నాయి. అది తప్ప మకర రాశి వారికి ఈ మాసంలో ఆరోగ్యపరంగా అవ్వవచ్చు. ఆరోగ్యపరంగా అయితే కోపం దానితో పాటు బద్ధకం కూడా ఒక ఇష్యూనండి. ఇవి తప్ప ఆరోగ్యపరంగాను వృత్తి వ్యాపారాల పరంగా వైవాహిక జీవితానికి సంబంధించి కూడా ఎటువంటి ప్రాబ్లము ఉండదు. కుటుంబ పరంగా అయితే ఈ నెల అనుకూలంగా ఉంటుందండి. శని భగవానుడు తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో మీ 2వ ఇంట్లో ఉంటాడు. దానివల్ల నిజం మాట్లాడటానికి ఇష్టపడతారు. అంటే సూటిగా స్పష్టంగా ఉన్నట్లుగా ఎదుటివారికి అనిపిస్తుంది. అంటే దేనికి భయపడకుండా మీ ప్రవర్తన ఉంటుందండి ఈ మాసంలో. ఉన్నది ఉన్నట్లుగా ఎదుటివారి ముందే ముక్కుసూటిగా మాట్లాడతారు. అది మీ కుటుంబ సభ్యులకు కాస్త కఠినంగా అనిపిస్తుంది.
కుటుంబ జీవితం అనుకూలమే, సంతాన విషయంలోనూ అనుకూలంగానే ఉంటుంది, వైవాహిక జీవితం విషయంలోనూ అనుకూలంగానే ఉంటుంది. కానీ మీ మాటల వల్ల మీ కుటుంబ సభ్యులు నొచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. శని యొక్క ప్రభావం వల్ల ముక్కుసూటిగా మాట్లాడతారు. దానితో పాటు అంగారకుడి యొక్క ప్రభావం కూడా ఉంటుందండి. అంగారకుడు మకర రాశి వారిని రెచ్చగొడతాడు. బృహస్పతి ఈ నెల మొత్తం కూడా 4వ ఇంట్లో ఉంటాడు. దానివల్ల కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుందండి. మకర రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విషయంలోనూ పెద్దగా సమస్యలు సూచించట్లేదండి. కాబట్టి ఆనందంగా ఉండండి. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలు, అంతా సాఫీగా సాగిపోతుంది. అలాగే తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య కూడా పరస్పర సమన్వయం బాగుంటుంది. కుటుంబ సభ్యుల కోసం ఏదైనా సరే చేయాలి అనుకుంటారు. తండ్రితో కలిసి ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే మకర రాశి వారికి అనుకూల కాలం అండి. ఎవరైతే చదువుకుంటున్నారో విద్యార్థులకు కూడా ఈ మాసం అనుకూల మాసంగానే చెప్పవచ్చు. విద్యా విషయాలలో కూడా అనుకూలంగానే ఉంటుంది. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో 2024 సంవత్సరంలో మకర రాశి వారిపైన శని ప్రభావం ఎలా ఉంటుంది, 2024 నుండి 2025 సంవత్సరం వరకు ఉద్యోగ వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా, సంతాన పరంగా ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా వివరించానండి. దయచేసి ఆ వీడియోస్ను కూడా వీక్షించండి.